హే వెంకట్. హాయ్ అభి. హాయ్. ఏంటి ఇక్కడున్నావు? షాపింగా? అది పిల్లలకి బట్టలు తీసుకోవడానికి వచ్చాను. ఓ అలాగా, సరే యూ క్యారియన్, నేను బయలుదేరుతాను. ఏ వెంకట్, ఏంటబ్బి? ఒక 5,000 హెల్ప్ చేస్తావా? ఫస్ట్ కాల్ రిటర్న్ చేసేస్తాను. 5,000? సారీ, మీ నాన్నగారిది తాకట్టు బిజినెస్ అని తెలుసు నాకు. కావాలంటే ఈ రింగ్ తీసుకొని డబ్బులు ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్ వెంకట్. ఓకేరా, 5,000 చాలా? పిల్లలతో పాటు ఇంట్లో అందరికీ బట్టలు తీసుకెళ్తే బాగుంటుంది. ఎంత ఇవ్వగలవు? ఓ 50. వసు, ఇంటికి బయలుదేరుతున్నావా వసు? అవును మేడం, రేపు కృష్ణాష్టమి కదా. పిల్లలను ఆయన షాపింగ్కి తీసుకెళ్లారు. నేను వెళ్ళి పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. అడగడం మర్చిపోయాను, మీకెంతమంది పిల్లలు? 3 మేడం, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అవునా, రేపు మీ ఇంట్లో సందడిగా ఉంటుందైతే. అవును మేడం, కృష్ణాష్టమి అంటే ముఖ్యంగా చిన్నపిల్లల పండగే కదా. నిజమే వసు, ఆనంద్ వైశ్యులు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో ముద్దు చేసేవారు. కృష్ణాష్టమి రోజు ఆనంద్కు చిన్ని కృష్ణుడి వేషం, వైశ్యుకి గోపికమ్మ వేషం వేయించి పుట్టి కొట్టించేవాళ్ళం. ఆయన పోయాక ఆ సందడంతా పోయింది. ఆ బాధ నుంచి తేరుకొని ఈ కంపెనీని చూసుకుంటూ నేను బిజీ అయిపోయి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. బహుశా పిల్లలకు నాకు మధ్య దూరం అప్పటినుంచి మొదలయ్యిందేమో. ఇప్పుడు నువ్వు మీ పిల్లల గురించి, కృష్ణాష్టమి గురించి చెబుతుంటే అప్పటి సంగతులు గుర్తుకొస్తున్నాయి. రేపు మీ ఇంట్లో పండగ చేస్తారు కదా మేడం? చెయ్యడానికి ఎవరున్నారు వసు? పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. ఆనందులో చిన్నారి బాలకృష్ణుడు లేడు, వైశ్యులో అమాయకపు గోపికమ్మ లేదు. అమావాస్య చీకట్లు తప్ప కృష్ణాష్టమి సంబరాలు, శ్రీరామనవమి సంతోషాలు మా ఇంట్లో లేవు. సారీ మేడం. నేనే నీకు సారీ చెప్పాలి. మా ఇంటి బాధ గురించి చెప్పి నిన్ను బాధ పెట్టాను. అదేం లేదు మేడం. మేడం, చెప్పు వసు. మీరేం అనుకోకపోతే చెప్పు వసు, మొహమాటం ఎందుకు? రేపు మా ఇంటికి వస్తారా మేడం? మా ఇంట్లో జరిగే కృష్ణాష్టమి వేడుక చూడ్డానికి వస్తారా?
మా ఆఫీసులో నా తప్పులు ఎత్తి చూపి రేపు మీ ఇంట్లో కృష్ణాష్టమి చేసుకోబోతున్నావా వసుంధర? రేపు మీ ఇంట్లో జరగబోయేది పండుగ కాదు, చావు. రేపు మీ ఇంట్లో ఉట్టి పగలదు, ఎవరో ఒకరి తల పగులుతుంది. మమ్మీ మమ్మీ హోంవర్క్ ఫినిష్ చేశారా? చేస్తున్నాం మమ్మీ. డాడీ మేము షాపింగ్కి వెళ్ళాం మమ్మీ. డాడీ మాకు కొత్త డ్రెస్సెస్ కొని పెట్టాడు. కొని పెడతారే, దీనికి మాత్రం అడగకుండానే అన్నీ కొనిస్తారు. మాకే ఏ దిక్కు లేదు. ఇప్పుడు నీకేం కావాలి? అడిగితే మాత్రం ఇస్తారా ఏమిటి? ఏ లోటు లేకుండా చూసుకుంటామని తీసుకొచ్చారు. మాటలు తప్ప చేతలే లేవు. ఇక్కడ మీకేం తక్కువైందని హారిక? అవునే, ఏది తక్కువ లేదు, అన్నీ ఎక్కువే. పండగ కదా అని అభి పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. దానికంత ఏడుపెందుకే? అయినా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీ డబ్బులతో నువ్వు కొనుక్కోవచ్చు కదా. మా డబ్బులతో మేం కొనుక్కోవడం అంటే మా బతుకు మేం బతకడమనే కదా బావగారు. దానికి ఇక్కడికి రావడం ఎందుకు? అందరం కలిసి ఉండాలని హారిక. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. అప్పుడు అందర్నీ సమానంగా చూడాలి కదే. పిల్లలకు మాత్రమేనా? పెద్దలకు కూడా పండగేగా. పిల్లలకు బట్టలు కొని మా కొనకపోవడం ఏమిటి? మీకు కూడా కొత్త బట్టలు కొన్నాను అత్తయ్య. కృష్ణాష్టమి అందరి పండుగ, కుటుంబం అంతా కలిసి జరుపుకోవాల్సిన పండుగ. ముందు పిల్లలకు బట్టలు కొనిచ్చి తర్వాత మీకు తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి అత్తయ్య. నాకు తెలుసురా అభి, నువ్వు ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనిస్తావని. హారిక ఇది నీకు. అఖిల్ ఇది నీకు. అన్నయ్య తీసుకోరా. అనయ్య మాకెందుకు అభి కొత్త బట్టలు? పండగ కదా అన్నయ్య, తీసుకో. పండగే కానీ ఈ టైంలో పర్లేదులే వదినా, తీసుకోండి. వసు గారు ఇది మీకు. మరి మీకు? పర్వాలేదులే అభి, నాకు మంచి చీరే తీసుకొచ్చావు. కష్టకాలంలో కూడా ఖరీదైన చీర కొన్నావు. చాలా థ్యాంక్స్ బావగారు. మీ నుంచి ఇంత కాస్ట్లీ చీర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు నచ్చితే అదే నాకు సంతోషం. నీకు కొత్త బట్టలు తెచ్చుకోలేదా అభి? ఆ షాప్లో నాకు సెట్ అయ్యే డ్రెస్సులు లేవన్నయ్య. ఆ షాప్ కాకపోతే ఇంకొకటి ఏదో షాప్లో నీకు దొరికేవి కదా అభి. టైం వేస్ట్ ఎందుకని వచ్చేసాను అదనా. అదే కాక నాకిప్పటికే చాలా డ్రెస్సులు ఉన్నాయి, మళ్ళీ కొని డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని. మంచి పని చేశారు బావగారు. అయినా కొత్త బట్టలు కొని మీరేం చేసుకుంటారు? రేపొక్క రోజే వేసుకుంటారు. నెక్స్ట్ డే అయితే వేసుకోలేరు కదా. ఆఫీస్లో వాచ్మెన్ డ్రెస్సే వేసుకోవాలి కదా. హారిక
అవునరా, ఆఫీసులో వసు మేనేజర్ కాబట్టి మంచి చీర కట్టుకోవాలి. మీరు నేను ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మంచి దుస్తులు వేసుకోవాలి. అభికి ఆ అవసరం లేదు కదా. వాచ్మెన్ ఎలా ఉంటే ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అభిని మీరు కూడా వాచ్మెన్లా చూస్తున్నారా? ఆఫీస్లో అభి బావగారు వాచ్మెనే కదా బావగారు. వాచ్మెన్ అంటే తప్పేంటి? ఆ వాచ్మెన్ పనిచేసే అభి మనందరికీ కొత్త బట్టలు కొనిపెట్టాడు హారిక. తన కష్టార్జితాన్ని మనకి ఖర్చు పెట్టాడు. అంటే మా కష్టార్జితాన్ని మేం దాచుకున్నావనా నీ ఉద్దేశం పావని? ఆఫీస్లో అభి చేసే పని గురించి కాదత్తయ్య. ఇంట్లో అభి చేసిన పనికి అభినందించాల్సింది పోయి వాచ్మెన్ అని అవమానించడం ఏం బాగోలేదు. అలాంటప్పుడు అభి బావగారు తెచ్చిన కొత్త బట్టలు కూడా మేము అవమానం అనుకోవాలి బావగారు. అయితే వెనక్కి తీసుకోండి, మాకేం అక్కర్లేదు. అలా అనకమ్మా. అందరూ హ్యాపీగా ఉండాలనే కొత్త బట్టలు తీసుకొచ్చాను. మీ అందరూ ఆనందంగా ఉంటే చూడాలని తెచ్చాను. దయచేసి మీరు వేరేలా ఫీల్ అవ్వకండి. మేమేం ఫీల్ అవ్వలేదురా అభి. ఆస్కర్ పావనీలే మా మాటలకు పెడార్థాలు తీస్తున్నారు. మేమేం మాట్లాడినా తప్పే అవుతుంది. మేమంటే అంత గిట్టనప్పుడు హారిక, చాలా ఆపు. ఇంకా చాలు, ఇంకేం మాట్లాడకు. ఇప్పుడు మేమేం తప్పు మాట్లాడేవనరా? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వదిలే అత్తయ్య. అభి అన్నయ్య కొత్త బట్టలు ఇచ్చాడు కదా, హ్యాపీగా ఉండు. సడన్ గా అఖిల్కి ఏమైంది? అటువైపు మాట్లాడుతున్నాడు. అఖిల్ చెప్పినట్టు అందరం హ్యాపీగా ఉందాం. రేపు పండగని సంతోషంగా జరుపుకుందాం. ఈ రింగు ఇంటికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకండి ఇలా చేశారు? మావయ్య గారు, అత్తయ్య గారు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ రింగుని ఇలా తాకట్టు పెట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది? సారీ వసు గారు. దేని
మీ నుంచి ఈ ప్రేమని ఎప్పటికీ వేరు చేయకండి. ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేయండి. థ్యాంక్స్ వసు గారు. మాకు మీ థ్యాంక్స్లో వద్దు, సారీలో వద్దు. ప్రామిస్ చేయండి చాలు. అలాగే, ఇంకెప్పుడు ఇలా చేయను. తర్వాత అందరికీ బట్టలు తెచ్చి మీరెందుకు తెచ్చుకోలేదు? తాకట్టు డబ్బులు సరిపోలేదు కదూ? లేదండి, ఇప్పటికే నాకు సరిపడినన్ని బట్టలున్నాయి. ఈ మధ్య మీరు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. లేదండి, నేను నిజమే. మీరు మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. మీరు నాకు దొరికిపోతున్నారు. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది? ఏమైంది హారిక? ఎక్కడ? ఏం కాదు, నువ్వు ఓసిని, నువ్వంటే ఎవరికి? గంగానా కాంచనా? చంద్రముఖి, మన ఇంటి పిశాచే. ఆంటీ మీరా? మీరేంటి ఇక్కడ? నువ్వేంటే ఇక్కడ? నువ్వు దెయ్యం అనుకుని హారిక భయపడిపోయింది. నేను భయంతో అరిచినప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వలేదేంటి? అంతలా ఏం చేస్తున్నారు? పెయింట్ వేసుకుంటున్నానే. పెయింటా? అంటే తలలో అక్కడక్కడ తెల్లంట్రుకలు వస్తున్నాయి కదా, అవి కవర్ చేయడానికి నల్ల పెయింట్ వేసుకుంటున్నాను. దాన్ని పెయింట్ అనరాంటి, హెయిర్ డై అంటారు. కలర్ కి పెయింట్ కి కూడా తేడా తెలీదు. నీకెందుకే ఈ సోకులు? పెళ్లి చేసుకోవడానికిరా. హెయిర్ తెల్లబడుతోంది. ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా ఆంటీ? వయసు అయిపోయాక పెళ్లి చేసుకోవడం అవసరం అత్తయ్య? నాకేం వయసు అవ్వలేదు. చిన్నపిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతోంది, అదేదో ప్రాబ్లం అట. మీకైతే ఏజ్ ప్రాబ్లమే, వయసు దాచిన దాగదాండి. ఏం కాదు,